ఈరోజు మనం తెలుసుకోబోతున్న ఒక కథ హనుమంతునికి మరియు సూపర్ హీరో అయిన హల్క్కి మధ్య జరిగిన ఒక కల్పిత గాథ. ఈ కథ మొదలైంది ఈ బ్లూ డైమండ్ కోసం. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనది. ఈ బ్లూ డైమండ్కి ఒక ప్రాచీన చరిత్ర ఉంది. మహాభారత యుద్ధ సమయంలో అశ్వత్థామను శపించిన శ్రీకృష్ణుడు అతని నుదుటిపై ఉన్న మణిని పీకివేశాడు. యుద్ధ సమయంలో శ్రీకృష్ణుడు ఆ దివ్యమణికి కాపలాగా ఉండమని హనుమంతునికి చెప్పాడు. ఆ దివ్యమణిని స్వీకరించిన హనుమంతుడు దానిని దక్షిణ భారతదేశంలోని ఒక పురాతన రామాలయంలో శ్రీరాముని విగ్రహం ముందు ప్రతిష్ఠింపజేశాడు. ఆ మణిని ఎలాగన్నా పొందాలనే ఉద్దేశంతో హల్క్ భారతదేశంలోకి ప్రవేశించాడు. ఆ మణి పురాతన ఆలయంలో ఉందని తెలుసుకొని ఆలయం వద్దకు చేరుకున్నాడు. ఆలయంలోకి ప్రవేశించిన హల్క్ ఆ మణి కోసం వెతికాడు. అది ఆ రామాలయంలోని గర్భగుడిలో ఉందని గ్రహించి అహంకారపూరితంగా ఆ మణిని తీసుకోవడానికి రామాలయంలోని గర్భగుడిలోకి ప్రవేశించాడు. గర్భగుడిలోకి ప్రవేశించిన హల్క్ ఆ మణిని తీసుకోవడానికి ప్రయత్నించాడు. అదే సమయంలో గాలి కంపించింది, ఆకాశం కంపించింది. ఆకాశం నుంచి ఒక దివ్యమైన వెలుగు వచ్చింది. ఆ వెలుగులో ఆ దివ్యమణికి రక్షగా ఉన్న హనుమంతుడు ప్రత్యక్షమయ్యాడు. హనుమంతుడు ఒక దివ్యమైన వెలుగులో వచ్చి హల్క్కు ఎదురుగా నిలబడ్డాడు. అహంకారంతో తన శక్తి గొప్పదని భావించిన హల్క్ హనుమంతుడిని పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ దివ్యమణి శ్రీకృష్ణుడికి చెందిందని చెప్పి హనుమంతుడు హల్క్ని హెచ్చరించాడు. అయినప్పటికీ హల్క్ ఆ విషయాన్ని పట్టించుకోకుండా ఆంజనేయుడితో యుద్ధం చేయసాగాడు. హల్క్ యొక్క పిచ్చి చేష్టలతో విసిగిపోయిన హనుమంతుడు ఆవేశంతో ఉగ్రరూపం దాల్చాడు. హనుమంతుడు హల్క్ని ఒక్క గుద్దుగా 10 కిలోమీటర్ల అవతల పడ్డాడు. అయినప్పటికీ హల్క్ అదే ఆవేశంతో తిరిగి యుద్ధం చేయాలని భావించాడు. ఇంకా బుద్ధిరాని హల్క్ని హనుమంతుడు ఆవేశంగా రెండో గుద్దగా హల్క్ సరాసరిగా అంతరిక్షంలోకి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి నేరుగా వచ్చి హనుమంతుని పాదాలపై పడ్డాడు. హనుమంతుని యొక్క దివ్య తేజస్సును చూసి భయపడిన హల్క్ హనుమంతుని లాంటి దేవుడితో యుద్ధం చేయుటకు తను సరిపోనని గ్రహించి హనుమంతుని పాదాలపై పడి హనుమంతుణ్ణి శరణు వేడుకొన్నాడు. అది చూసి హనుమంతుడు అతన్ని ఏమీ చేయనని అభయం ఇచ్చాడు. ఇక అక్కడి నుంచి హల్క్ అమెరికా వెళ్ళిపోయాడు. ఒక దివ్యమైన తేజస్సుతో హనుమంతుల వారు తిరిగి ఆ మణిని తన పూర్వస్థానంలోనే శ్రీరాముని విగ్రహం ముందు ప్రతిష్ఠింపచేశాడు. జై హనుమాన్. Please subscribe to Sanatana Vibe YouTube channel.